చూడండి, ఈ తెలుగు అక్షరాల్లో హల్లుల్లో మెయిన్గా పిల్లలుగా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి ఎక్కువ ఈ అక్షరాల్లోనే. చూడండి, ద, డ, త, ట కరెక్ట్గా అవి సౌండ్ కరెక్ట్గా పలకాలండి. అప్పుడే లాంగ్వేజెస్లో ఏదైనా పదాలు చదివేటప్పుడు కరెక్ట్గా ఆ సౌండ్ వినిపిస్తేనే ఆ పదం అనేది కరెక్ట్ అవుతుంది. లేదు, ఒక్క అక్షరం తప్పు చదివినా అది అర్థమే మారిపోతుంది, ఆ పదానికి అర్థం లేకుండా కూడా అయిపోతుందండి. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండే అక్షరాలు ఏం చేయాలంటే ఈ హల్లుల్ని బాగా రాసి చూసుకోవాలండి. ఒక్కొక్కటి ఒక 20 టైమ్స్ 30 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసుకుంటూ పలుకుతూ రాయాలండి. కొంతమంది హోంవర్క్లు ఇచ్చినా కూడా ఏం చేస్తారంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోతారండి, నోటితో పలకరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు నోటితో పలికే విధంగా కూర్చోబెట్టి పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళని పలికిస్తూ రాయగలిగితే ఈ తప్పులు అనేవి చేయరండి. పలకడం అనేది కరెక్ట్గా పలుకుతారు. తాని టా అన్నట్టు టాని తాని, డాని దా అని అలా పలకరండి. ఎప్పుడంటే అది ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అండి. వాళ్ళు రాస్తూ ఆ అక్షరాన్ని పలికితే రోజు ఒక 20 సార్లు రాస్తే కనుక వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకుండా ఆ తేడా అనేది తెలుసుకుంటారు. ఎక్కడ ఆ అక్షరం కనిపించినా టక్కుమని చెప్పేయగలరండి. సో ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 4 అక్షరాలు చాలా తప్పులు చేస్తూ ఉంటారు తెలుగులో. లాంగ్వేజెస్లో ఒక్క అక్షరం మారినా అర్థం మారిపోతుంది. ఓకేనా అండి, ప్రాక్టీస్ చేయండి. పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించాలంటే బాగా బాగా ప్రాక్టీస్ నోటితో పలుకుతూ చేయించండి. ఓకేనా అండి, బాయ్.